ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మే నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి కేరళ శాస్త్రం ప్రకారం? అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారాన్ని కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి ఏంటంటే అమ్మా, ఇప్పుడు శని దోషం నడుస్తుంది. ఈ కుంభంలో శని ప్రవేశించాడు కాబట్టి వాళ్ళకి బాగా మందకష్టం బద్ధకష్టం అనేది ఏర్పడుతుంది. ఈ మందకష్టం బద్ధకష్టం ద్వారా వాళ్ళు ఏది ఆలోచించాలి చేయాలన్నా కూడాను ముందు అడుగు పెట్టలేరు. వాళ్ళకి ఏంటంటే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమంటే అప్పు తీసుకుంటారు కదా, తీసుకొని తిరిగి ఇవ్వలేరు. వీళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి పొందలేరు. అలాంటి ఇబ్బంది బాగా పడుతూ ఉంటుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే రకరకాలమైనటువంటి ఒక వ్యాధి ఒకటి ఉంటుంది. ఎటువంటి జలదోషం కానీ, మరి సన్స్ట్రోక్ రావటం కానీ, ఇంకా ఇతర వ్యాధులు రావటం కానీ అటువంటివి జరుగుతుంటే కొన్ని జాగ్రత్త వహించవలసి వస్తుంది. ముఖ్యంగా లాభము 9, నష్టము 5 కనపడుతుంది కాబట్టి పెద్దగా చింతించే అవసరం లేదు. అనేక రకమైన రంగంలో ఉన్న వాళ్ళకి విజేత అనేది మనకు కనపడుతుంది. అంటే విజేతం, సక్సెస్ఫుల్. ఆ సక్సెస్ఫుల్ అనేది మనకి తెలుస్తా ఉంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి ఈ ఆర్థికంగా చూసుకున్నట్లయితే? కుంభరాశి వారికి శని దోషం నడుస్తుంది కాబట్టి వ్యాపార పరంగా కూడాను మీరు ఏదైతే రంగాల్లో ఉన్నారో వాళ్ళకందరూ కూడా కాస్త అంత డెవలప్మెంట్ ఏమి ఉండకపోయినప్పటికీ కూడా బాగా నడుస్తుంది. కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు ఏమ్మా. అయినప్పటికీ కూడా బాగా నడవాలంటే మీరు ఏం చేయాలంటే అమ్మా, ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా మీరు ఒక విశేషమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చిదంబరంలో ఉన్నటువంటి చిదంబరేశ్వర స్వామి ఆలయం. ఈ ఎలాంటి శని ఉంది కాబట్టి దోష పరిహారం కోసము ఆ చిదంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. కేవల నాడి శాస్త్రకంగా మీకు తాళపత్రాలు వచ్చేవంటి ఆలయాల గురించి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి. వచ్చేవంటి మేనలు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లలతో పాటు అందరు కలిసి వెళ్ళండి. ఆ చిదంబరేశ్వర స్వామికి వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఒక పూజ కానీ విధానం కానీలో మీరు పాల్గొనుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఎలాంటి సమస్యలకి వెళ్తే? ఇది సమస్యలు చాలా అండి. ఇప్పుడు శని దోషం అంటే ఏంటంటమ్మా, వాళ్ళు తట్టుకోలేరు. ఇదివరకు మీరు ఎంత సుఖంగా ఉన్నారో అంత లాస్ అయిపోతూ ఉంటుంటప్పటికీ మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు? తట్టుకోలేరు. కాబట్టి అనేక రకమైన వంటి ఒక సమస్యలు ఉంటాయి. అది ఏంటంటే వివరించి చెప్పడానికి వాళ్ళకు కూడా అంత ఆలోచించేటట్టు ఉండదు. చూస్తున్న కొద్ది సునామీ వచ్చి ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో ఆ రకంగా ఆస్తులు కానీ మరి రకరకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఇది కలగటం అనేది జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ భయపడకుండా మీరు ముందు అడుగు వేయాలంటే ఇది చేసుకోవాలి. అలానండి, వివాహానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో? మే నెలలో మాత్రం వివాహానికి కొద్దిగా అడ్డుపడడానికి అవకాశం ఉంటుందమ్మా. జాగ్రత్త వహించవలసిన విషయం ఉంది. ఎందుకంటే 1కి 2 సార్లు బాగా ఆలోచించుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అసలు? వాస్తవానికి ఎలా ఉంటుందంటేనమ్మా, మనకి మూలం అనేది ఎందుకంటే కుంభరాశిలో శని ఉంది కాబట్టి కొద్దిగా ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే శని పైచి అంటారు. శని పైచి అంటే అమావాస్య రోజు వచ్చేవంటి శని త్రయోదశి ఎప్పుడైతే వస్తుందో, అంటే ప్రతి నెల శని త్రయోదశి మాస శివరాత్రి అని వస్తుంటుంది. అది వచ్చినప్పుడు శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు, అంటే పౌర్ణమికి 3 రోజుల ముందు కానీ అమావాస్య రోజు 3 రోజుల ముందు కానీ ఈ శని త్రయోదశి వస్తుంది. ఆ రోజున ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఏమంటే ఆ మట్టి ప్రమిదలో కింద నల్ల నువ్వులు వేసి ఇంకొక ప్రమిద పెట్టండి. ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో నల్ల నువ్వులు వేసి ఇంకో ప్రమిద పెట్టండి. పెట్టి 5 ముఖాలమైనటువంటి వస్తువులు 5 దిక్కులు పెట్టేసి చక్కగా మీరు ఆ ఒక నవగ్రహాల దగ్గర పెట్టి దీపార్చన చేయండి. అదేంటంటే గురుగారు, మరి 9 నవగ్రహాలుగా 9 వత్తులు పెట్టాలి కదా, మరి 5 పెట్టవచ్చునా అప్పుడే డౌట్ వస్తుంది.
కానీ ఏం భయపడవలసిన లేదు. ఈ యొక్క దోష నివర్తనం కోసము మీరు ఈ పెట్టాలి. స్వామివారికి మంగళవారం, శనివారము ప్రత్యేకంగా ఆ రోజున వెళ్ళి మీరు తైలముతో స్వామివారికి అభిషేకం చేసుకుంటే శనీశ్వరుని ఒక గాయత్రి, శనీశ్వరుని ఒక మంత్రము, ఆ స్వామికి విశేషమైనటువంటి నైవేద్యం ఏంటయ్యా అంటే మాకు ఏదైనా తోచిన వంటి బెల్లంతో కానీ పాయసంతో కానీ నైవేద్యం చేసి పెడితే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఎక్కువ శాతం గుడ అన్నం చాలా ప్రీతి. గుడ అన్నం ప్రీతి అంటే అది నైవేద్యం పెట్టింది ఎవరికి పెట్టకూడదు కాబట్టి స్వామివారి దగ్గరే పెట్టేసి ఆవు కానీ కాకులకు కానీ పెడితే చాలా విశేషం. అంటే పెట్టిన నైవేద్యం స్వామివారికి పెట్టితే కాకులకు పెట్టాలి. ఎందుకంటే శనీశ్వరునికి వాహనం కాబట్టి ఆ కాకులకు దానం పెడితే ఆ దాన విశిష్ట ఫలితం కూడా లభించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఒక ఫలితం రావడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే కేరళ శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలని. ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.